అన్న చెప్పండి, ఇట్లా వేలాది మంది తల్లి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? గవర్నమెంట్ ఇస్తున్న హామీలు, ఈ గవర్నమెంట్ అమలు చేసే హామీలు ఒక్కటి కూడా ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మేము ఇచ్చిన గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఈ రోజు ఇస్తున్నారు. ఇచ్చేసి మేమేదో ఉద్ధరించామని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎంత దూరం ఎందుకు, ఇక్కడ మా దిల్సుఖ్నగర్లోనే దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ రోడ్డు మీద రోజు ఫైట్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ పట్టించుకున్న పాపానాలు పోలేదు. ఇంకా అదే కాకుండా ఈ రోజు మా మీటింగ్ కు వచ్చిన విద్యార్థులను కానీ అందరినీ కానీ అరెస్ట్ చేసుకుంటూ మా ఎమ్మెల్యేలు కానీ అందరినీ అరెస్ట్ చేసుకుంటూ సభ సక్సెస్ అవుతాను కోరుకుంటాం. కానీ వాళ్ళు ఎంత నిర్బంధించినా కానీ మేము వాళ్ళను ఉక్కు సంఖ్యలు వెంట తొక్కుకుంటూ బయటకు వచ్చి మేము సభను విజయవంతం చేస్తాం. ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు? విద్యార్థి నాయకులను కావచ్చు, లేకుంటే మీ బీఆర్ఎస్ క్యాడర్ పెద్ద లీడర్ ఎవరు ఉన్నారో చేసి ఇంతకుముందు సబితమ్మ గారిని, కార్తిక్ రెడ్డి గారిని, మా నాయకులను అందరినీ వాళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరినీ అరెస్ట్ చేశారు. లాస్ట్ మా ఇంట్లో ముందు కూడా వ్యాన్లు వచ్చి ఉంటున్నాం పొద్దు నుంచి. మేము ఇంతసేపు లేట్ కావడానికి కారణం మా ఇంట్లో ముందు వ్యాన్ ఉంటే వాళ్ళని తప్పించుకొని మేము రావడానికి కారణం మేము రావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రజా ప్రభుత్వం నడుస్తున్నది. దాదాపుగా 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ లో చేయండి మేము చేసినాము. సో ఇక్కడ నిరుద్యోగులంతా ధర్నలు ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగాలు వద్దు, ప్రజా ప్రభుత్వం బాగుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? కళ్ళుండి చూడలేని కబోతులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆలయం మాట్లాడతాడు, రేపు పొద్దులు మాట్లాడతాడు, ఆయనకే తెలియదు. ఇక్కడ ఇంతమంది ఉంటే ఈ రోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఈ రోజు ఇంతమంది ఎందుకు వస్తున్నారు చెప్పండి? స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు చెప్పండి? ముఖ్యమంత్రి మాటలేవన్నీ జూటా మాటలు. ఒక్క మాట ముఖ్యమంత్రిది మంచిగా ఉండదు. ఈ రాష్ట్రంలో వర్షాలు పడతలేవు అని రైతులు అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పొలాలలో పారేయించాలని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇక ఆయన ఏదో కళాగంటుండే బీఆర్ఎస్ నాయకులతో మేము మా రక్తం అంతా ఇస్తాం, మరి పారతాయా పొలాలు? మాట మాట్లాడుతుంటే ఒక హుందాతనంలో ఈ రోజు రాష్ట్రానికి ప్రథమ పౌరుని నువ్వు ఇవ్వాలి. ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుని నువ్వు మాట్లాడే మాట, ప్రతి మాట ఎంతో మంది 6 కోట్ల దాదాపు 4 కోట్ల మంది వీక్షిస్తుంటారు. ప్రతి పిల్లగాడు ఏం నేర్చుకుంటాడు? నువ్వు ఏమి ఇస్తున్నావు, సందేశం ఏమి ఇస్తున్నావు, ఫస్ట్ అది నేర్చుకో. నీ మాటను ప్రతి ఒక్కరు, నీ మాట అంటే ఈ రోజు వాస్తవంగా రాష్ట్రంలో ప్రథమ పౌరునివి. నువ్వు ఏది చెప్పినా కానీ ఏం చేస్తున్నావు ఏంది అనేది నిన్ను చూసుకుని నేర్చుకోవాల్సిన ఉద్దేశం మాకుంటది. బట్ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? వద్దురనైనా ఇట్లాంటి ఈ మాటలు నేర్చుకోవడం టీవీలు కట్ చేసే పరిస్థితి తీసుకొచ్చినావు. ఇప్పుడు లాస్ట్ అంతా అయిపోయింది. కొరియా భాష, స్పెయిన్ భాష నేర్చుకోమంటుంది ఇప్పుడు లాస్ట్. ఎందుకంటే ఈ బూతులు వద్దు కదా మనకు. కొత్త తిట్లు నేర్చుకుందాం, అడైతే ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? రైట్ అన్న. మరి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? విద్యార్థి నాయకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అంటే ఇక్కడ బీజేపీ ఉన్నది, బీఎస్పీ ఉన్నది, వామపక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ పార్టీ నాయకుల మీద ఎవరి మీద కేసులు నమోదు కాదనంతా బీఆర్ఎస్ నాయకుల పైన ఎందుకు కేసులు నమోదు అవుతున్నాయి? ఎందుకు విద్యార్థి నాయకుల పైన అనేక కేసులు అయినాయి ఈ రాష్ట్రంలో 3 ఏళ్ల పాలనలో? ఈ రోజున్న పరిస్థితిలో ఏ పార్టీ మా దరిదాపులో లేదు. ఆయన ఏదో రేవంత్ అన్న ఫ్లూక్ లో ముఖ్యమంత్రి అయ్యిండు, పైసలు పెట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ రోజు మా తప్పిదాల వల్ల కొన్ని కాన్సెన్సీలు చేంజ్ చేస్తున్నారు. అది చేయనందుకు మేమంతా మా స్వయం కృతాపరంగా మేము ఓడిపోయినాము. ఈ రోజు అవునన్నా కాదన్నా మేము ఈ రోజు ఇంట్లో కూర్చున్నా గెలిపించే పరిస్థితి పబ్లిక్ తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ మా దేవుడు అనే స్టేజ్కి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతమంది ఎందుకు చేస్తున్నారు? వర్షాలు పడతలేవు, ఏది పడతలేవు, ఎందుకు? అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు, ఇద్దరు ఉన్నన్ని రోజులకి ఇవే పనులు ఉంటాయి. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలే, పేడ్ ఆర్టిస్టులు మాత్రమే ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి తప్పగానే. ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు 90% కోరుకుంటున్నారు. ఇక్కడ బావమరుదులు కావాలని ఇక్కడ బదలాం చేసేస్తున్నారు ప్రభుత్వాన్ని. అయినప్పటికీ కూడా రాబోయే ఎలక్షన్లో 117 స్థానాలు గెలవబోతున్నా అని చెప్పేసి కూడా ఇక్కడ సీఎం శబ్దం కూడా చేయడం జరిగింది. మీకు బీఆర్ఎస్ కు సవాల్ కూడా చేసిండు. 117 కాదు కానీ ఆ ఒక్కటి తీసేస్తే 17 ఏమైనా గెలిస్తే గెలవచ్చు. 17 ఏమైనా గెలిస్తే గెలవచ్చు. 117 కాదు, బై మిస్టేక్ ఏదో చెప్పిండు అలా ఫ్లోలా, అది కాదు. 17 సీట్ అయితే గెలుస్తుండొచ్చు. గెలిస్తే మిగతావి గెలవాడు అంత ఈజీ కాదు. ఈ రోజు వద్దన్నా కానీ రైతులు, విద్యార్థులు, మహిళలు ఒక్క తీరుగా కేసీఆర్ గారికి పట్టం కడతారు. బామర్దులు అంటే అవును, ఈ రోజు వాళ్ళకి ఆ బలం ఉంది, తిరుగుతున్నారు. ప్రతి ఒక్క ప్రజా సమస్యను, వాళ్ళ సమస్య అనుకొని తిరుగుతున్నారు. ఇంట్లో ఒక్క రోజు రెస్ట్ లేకుండా. ఏ లీడర్ అని తిరిగిండి ఇప్పటి వరకు? రైట్. అదే కాళేశ్వరంలో ఎంతో కొంత అంటే ప్రజల ధనాన్ని దొబ్బుకొని వాళ్ళంట మీలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కాళేశ్వరంలో ఎవరెవరైతే బాధితులు అయ్యారో రైతుల పాపం చుట్టూ పోతారు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 1 ఎకరానికి ఇచ్చిన పాపాన లేదు వాటర్. కానీ ఇక్కడ కాళేశ్వరంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టేసారు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి వాళ్లకు ఏదైతే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి సపోర్టెడ్గా నిలబడుతున్నారు బామర్దులకు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మాట్లాడడానికి సోయి ఉండాలి, సిగ్గు ఉండాలి. 1,00,000 కోట్లు అంటున్నారు. ప్రాజెక్టు ఖర్చే 90,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటే ఫ్లూట్గా బదనాం వేస్తున్నాం. మొన్న ఒక ఈటలైజర్ గారు చెప్పారు కదా, ఈటలైజర్ చెప్పిన ఆయన మీద బట్టగాచి మీద వేసిండే, నువ్వు కూడా దూసుకో మసిగొడ్డ, నువ్వు కూడా ఇది అనేసి. అది కాదండి.
ఈ రోజు కాళేశ్వరం సక్సెస్ కాదా అనేది కరీంనగర్, వరంగల్ ఆ సైడ్ రైతులను అడుగుతూ తెలుస్తుంది. ఇక్కడ ఉత్తర తెలంగాణ మొత్తం అడుగుతూ తెలుస్తుంది. ఏదో ఉన్నామనేసి ఎంతసేపు ఇంతకుముందు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఫీలింగ్ తెచ్చిండు. అది తీసుకొచ్చే సక్సెస్ అయ్యిండు. లేకపోతే కాదు. ఉత్తర తెలంగాణ ప్రజలను అడిగితే ఈ రోజు కాళేశ్వరం అయితే మరో కోనసీమ. కరెక్ట్, అక్కడ పోయి చూస్తే మరో కోనసీమ ఇయ్యాలి కాళేశ్వరం. అవును, కొన్ని వర్క్స్ చేసేటప్పుడు మన ఇల్లు కడుతుంటామండి. మన ఇల్లు కడుతుంటాం, ఎక్కడో చిన్న మిస్టేక్ ఒక దగ్గర, ఏదో ఒక దగ్గర చిన్న మిస్టేక్ అవుతుంది. దాన్ని సరిదిద్దుకుంటామా, లేకపోతే ఇల్లు మొత్తం కూడా కొడతామా? సరిదిద్దుకుంటామా, ఇల్లు మొత్తం కూడా కొడతామా? అరే ఉన్నదాన్ని సరిదిద్దానే ఎలాంటి వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటే కూడా నువ్వు చేయనీయకపోతుంటివి. ఎందుకంటే ఇది చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుందో అనేసి. ఆ ఒక్క దాని వల్ల ఈరోజు మొత్తం మూర్ఖత్వంతో, ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు అనుకున్న మూర్ఖత్వంతో నువ్వు ఇంత చేసుకుంటూ వస్తున్నావు. బట్ చరిత్రను ఎప్పుడు మరచలేవు, చెడగొట్టలేవు. ఈ రోజు ఏడ నువ్వు కూర్చున్న బిల్డింగ్ కాంచి ఏది ఉన్నా కేసీఆర్ కనబడతాడు ఆనవాళ్ళు. కేసీఆర్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి గాంధీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే, చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు మరి ఇంత భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది మీలాంటి బీఆర్ఎస్ యువ నాయకులను లీడర్లను కూడా అరెస్ట్ చేస్తుర్రట. మరి దీని వెనకాల ఏముంది? ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుంది ప్రభుత్వం? ఈ రోజు కేటీఆర్ గారు ఏదైతే ఈ యొక్క సభ పెట్టిండో, ఈ యొక్క సభను పెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలకు వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెత్తున్నాయి. ఈ యొక్క ఇక్కడ జనసముద్రాన్ని చూసి ఏదైతే ఈ మోసపూరిత హామీలు ఇచ్చిరో, హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చకపోవడం ఈరోజు ప్రజలందరినీ బాధ కలిగించింది. ఈరోజు మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని చెప్పి, యువకులకు 3,000 రూపాయలు ఇస్తామని, ఉద్యోగాలు రాని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తానని, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని, ఇట్లా ప్రతి ఒక్కరిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలకు ఈరోజు అర్థమైంది, ఏదైతే ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం ఈరోజు ప్రజలందరినీ బాధాకరం. అందుచేత ఈరోజు ప్రజలందరూ ఈ యొక్క మీటింగ్కు ఈరోజు తరలి వచ్చారు. థ్యాంక్ యూ.